హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం మెయిన్గా టేబులర్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్, బార్ గ్రాఫ్, అదేవిధంగా కాంబినేషన్ అంటే ఒకే క్వశ్చన్లో టేబులర్ గ్రాఫ్ ఇస్తారు, బార్ గ్రాఫ్ ఇస్తారు, టేబులర్ గ్రాఫ్ ఇస్తారు, పై చార్ట్ ఇస్తారు. ఇలాంటి మోడల్స్ అయితే డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఈజీగా చేయొచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక ఫిగర్ ఇస్తారు, అంటే టేబుల్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, పై చార్ట్ కానీ ఏదో ఒకటి ఇస్తారు, 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మాత్రం 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు? సమ్ అంటే అడిషన్ అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ డిఫరెన్స్ అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ పర్సంటేజ్ మీద అడుగుతారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి రేషియో మీద అడుగుతారు. ఫిఫ్త్ క్వశ్చన్ యావరేజ్. మనకి ఆల్రెడీ ఈ టాపిక్స్ మీద ఐడియా ఉంది కాబట్టి ఈ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. ఇక్కడ 4 స్కూల్స్ ఉన్నాయి, ఏబిసిడి. ప్రతి స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారో నీట్గా ఇచ్చారు. ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంత పర్సెంట్ బయాలజీ తీసుకున్నారు? స్కూల్ ఏలో బయాలజీ తీసుకున్న వాళ్ళు ఎంత పర్సెంట్? 30%. నెక్స్ట్, స్కూల్ ఏలో మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారో కూడా క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్, ఫస్ట్ ఒక స్కూల్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్కి స్కూల్ బి తీసుకుందాం. స్కూల్ బిలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 400. స్కూల్ బిలో టోటల్ స్టూడెంట్స్ 400 ఉంటారు. వీళ్ళలో బయాలజీ తీసుకున్న వాళ్ళు 36%. 36% ఆఫ్ 400. నెక్స్ట్, వీళ్ళలో మేల్స్ ఫిమేల్స్ ఉంటారా? మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉంటారు? 5:7. అంటే మేల్స్ వచ్చి 5 పార్ట్స్, టోటల్ 12 పార్ట్స్. 5 + 7 12. బయాలజీ తీసుకున్న వాళ్ళు 36% ఆఫ్ 400. అర్థమైందా ఎలా చేయాలో? ఈ క్యాలిక్యులేషన్ చేయబాకండి, అవసరమైతే లాస్ట్ స్టెప్లో చేసుకోండి క్యాలిక్యులేషన్, ఓకేనా? నెక్స్ట్, స్కూల్ బి ఫిమేల్స్ ఎలా కనుక్కోవాలా? స్కూల్ బి బయాలజీ తీసుకున్న వాళ్ళు ఫిమేల్స్ అంటే 7 పార్ట్స్, టోటల్ 12 పార్ట్స్. బయాలజీ తీసుకున్న వాళ్ళు ఎంత? 36% ఆఫ్ 400. నెక్స్ట్, క్వశ్చన్ ఏమడిగారు? ఫైండ్ రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ హూ ఆప్టెడ్ బయాలజీ అన్నారా? ఫిమేల్ బయాలజీ స్కూల్ బి అన్నారా? ఫిమేల్ బయాలజీ స్కూల్ బి అంటే 7/12 ఇంటూ 36% ఆఫ్ 400. సేమ్ అదే విధంగా స్కూల్ డి ఫిమేల్ బయాలజీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. స్కూల్ డి బయాలజీ అంటే ఎంత పర్సెంట్? 18%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. స్కూల్ డిలో బయాలజీ తీసుకున్న వాళ్ళు 18% ఆఫ్ 800, ఓకేనా? మనకు ఫిమేల్స్ కావాలి కదా. ఫిమేల్స్ అంటే 9 పార్ట్స్, టోటల్ ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. ఫిమేల్స్ వచ్చి 9 పార్ట్స్, టోటల్ 12 పార్ట్స్. క్యాలిక్యులేషన్ చేయబాకండి అని చెప్పాను, ఎందుకు? లాస్ట్లో క్యాన్సిల్ అయిపోతాయి కదా. 12 క్యాన్సిల్. 18 2s. 2 into 400 800. 800 క్యాన్సిల్. పర్సంటేజ్ క్యాన్సిల్. ఆన్సర్ 7:9. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద గివెన్ టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జాయిన్డ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. ఇక్కడ 4 కేటగిరీస్ ఉన్నాయి: బిజినెస్, అకౌంటెంట్, సేల్స్, ప్యూన్స్. ఇక్కడ 5 years డేటా ఇచ్చారు, 2015, 16, 17, 18, 19, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు 2015లో బిజినెస్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది లెఫ్ట్ అయిపోయారు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? డ్యూరింగ్ ద ఇయర్స్ గివెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ జాయిన్డ్ ద ఆర్గనైజేషన్ అన్నారా?
ఇక్కడ బిజినెస్ అనలిస్టులు జాయిన్ ద ఆర్గనైజేషన్ అన్నారా, అంటే టోటల్ యాడ్ చేయాలి. ఆల్ ద ఇయర్స్, అన్ని ఇయర్స్ కలిపి యాడ్ చేయాలి. 3 + 8 11, 13, 20, 2. 8 + 6 14, 21, 25, 31, 33. ఓకేనా, 330 వస్తుంది. డిఫరెన్స్ అడిగారు కదా, డిఫరెన్స్ కనుక్కుందాం. సేల్స్ అన్నారా, టోటల్ నెంబర్ ఆఫ్ సేల్స్ జాయింట్ అన్నారా, సేల్స్ జాయింట్ అన్నారు. సేల్స్ జాయింట్ అంటే ఈ టోటల్ యాడ్ చేయాలా. 6 + 8 14, 18, 20. 5 + 4 9, 12, 15, 17, 19, 190. డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ ఎంత, 140. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద టేబుల్ షోస్ క్లాసిఫికేషన్ ఆఫ్ 100 స్టూడెంట్స్. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్, 100 స్టూడెంట్స్. బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఇన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ. ఇక్కడ 2 సబ్జెక్ట్స్, హిస్టరీ, జాగ్రఫీ. Based on the table, what is the number of students scoring less than 20% of marks in aggregate అన్నారా. హిస్టరీ 50 మార్క్స్ కండక్ట్ చేశారు, జాగ్రఫీ 50 మార్క్స్ కండక్ట్ చేశారు. యావరేజ్ అన్నారా, అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే రెండిట్లో కలిపి, యావరేజ్ అంటే రెండిట్లో కలిపి మళ్ళీ 50 మార్క్స్కే అగ్రిగేట్ చెప్తారు. ఓకేనా, 20% అగ్రిగేట్ టోటల్ మార్క్స్ ఎంత, 50 కదా. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 × 5 10. లెస్ దెన్ 10 అగ్రిగేట్ ఎంతమంది ఉన్నారో చెప్పాలి. టోటల్ 100 స్టూడెంట్స్, అగ్రిగేట్ రో మాత్రమే చూడండి. 10 అబోవ్ వచ్చి 87, కానీ వాడు ఏమన్నాడు, 10 బిలో. టోటల్ 100 కదా, 100లో 87 తీసేయండి, అంటే ఎంత వస్తుంది, 13. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఇప్పుడు బేసిక్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు హిస్టరీ తీసుకున్నామంటే టోటల్ 100 స్టూడెంట్స్, 10 అబోవ్ 92 ఉన్నారు. టోటల్ 100 కదా, 10 అబోవ్ 92 అంటే 10 బిలో ఎంత ఉంటారు, 100లో 92 తీసేయాల, అంటే ఎంత, 8. నెక్స్ట్ 20 అబోవ్ 80 ఉన్నారు, అంటే 20 బిలో ఎంతమంది ఉంటారు, 20 బిలో 20 అబోవ్ 80 అంటే 20 బిలో 20 ఉంటారు. 100లో 80 పోతే 20. ఓకేనా, నెక్స్ట్ 30 అబోవ్ 32, 30 బిలో అంటే టోటల్ 100 కదా, 100లో 32 పోతే 68. నెక్స్ట్ 10 to 20 ఎంతమంది ఉంటారు, ఇలా కూడా అడుగుతారు. 20 బిలో 20 ఉంటారా, 10 బిలో 8 ఉంటారా, 20లో 8 పోతే ఎంత, 12. ఒకవేళ 10 to 20 మధ్యలో ఎంతమంది ఉంటారంటే 20 బిలో వచ్చి 20 ఉంటారు, 10 బిలో 8 ఉంటారు. 10 to 20 అంటే 10 బిలో ఉండదు కదా, తీసేయాల. 20లో 8 పోతే 12. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ద టేబుల్ షోస్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 4 డిపార్ట్మెంట్స్. ఇక్కడ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్. నెక్స్ట్, ఈ స్టూడెంట్ బీయింగ్ ఇన్ ఓన్లీ 1 డిపార్ట్మెంట్. ఒక స్టూడెంట్ ఒక డిపార్ట్మెంట్ నే చూస్ చేసుకుంటాడు. టేబుల్ ఆల్సో షోస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ దీస్ 4 డిపార్ట్మెంట్స్ ఇన్ 4 కాలేజెస్. ఇక్కడ 4 కాలేజెస్ ఉన్నాయి, ఐఐటి ఢిల్లీ, కాన్పూర్, ఐఐటి బాంబే, మద్రాస్, గౌహతి. టోటల్ 5 కాలేజెస్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 2080. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 2080. ఐఐటి బాంబేలో ఎంతమంది ఉన్నారో తెలియదు కదా, బి అనుకోండి, బి అంటే బాంబే. ఐఐటి మద్రాసులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియదు కదా, ఎం అనుకోండి.
ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత రావాలా? 2080. యాడ్ చేద్దామా? 400 ఒక 430, 830, 830 ఒక 50, 880, 880 ఒక 300. యాడ్ చేస్తే 1180 కదా. మొత్తం ఈ నెంబర్స్ అంతా యాడ్ చేస్తే 1180 ప్లస్ బి ప్లస్ ఎం టోటల్ ఎంత రావాలా? 2080. అంటే బి ప్లస్ ఎం ఏమవుతుంది? 20లో 11 పోతే 9. బి ప్లస్ ఎం వచ్చి 900. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబే అంటే బి అనుకున్నామా? 20% లెస్ అంటే 80%. ఐఐటి మద్రాస్ అంటే ఎం అనుకున్నాం కదా. బి బై ఎం ఈజ్ ఈక్వల్ టు 80/100. 24s 25s. బి అంటే 4K, ఎం అంటే 5K అనుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. బి అంటే 4K, ఎం అంటే 5K. యాడ్ చేస్తే 900. 9K వచ్చి 900. అంటే K వాల్యూ 100. వాడేమడిగాడు? ఐఐటి బాంబే అడిగారు. బి అంటే 4K కదా. 4 into 100 400. అంటే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పై చార్ట్. The following pie chart shows number of students studying in different departments of an institute during academic years 2019-2020. ఇక్కడ 2 years డేటా ఇచ్చారు. 2019, 2020. నెక్స్ట్ 2019లో టోటల్ స్టూడెంట్స్ ఎంత? 2000. 2020లో టోటల్ స్టూడెంట్స్ 2400. టోటల్ అంటే 100%. 100% ఎంత? 2000. 1% ఎంత? 20 కదా. మీరు 1% కనుక్కుంటే ఈజీగా చేసేయచ్చు. సైన్స్ అంటే 18%. 1% 20 కదా. 18 into 20 360. లేదంటే ఇలా చేసుకోవచ్చు. సైన్స్ అంటే 18%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ 2000 కదా. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 360. ఇక్కడ కూడా అంతే. సైన్స్ అంటే 19%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. 2400. 19 into 24. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అడిగారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ 2020 అన్నారా. ఇంజనీరింగ్ 2020 అంటే 12%. 12 into 24 కదా. 100% 2400. 1% ఎంత? 24. ఇంజనీరింగ్ 2020 అంటే 12 into 24. 2019 అన్నారా. 2019 ఇంజనీరింగ్ అంటే 1% 20. 13% అంటే 13 into 20. 13 into 20. 13 into 20 అంటే 260. 24 2s 48. 288. ఇక్కడ మీరు దేంతో కంపేర్ చేయాలా? 2019తో. ఇది 2019, ఇది 2020. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 260 288. డిఫరెన్స్ ఎంత? 28. ఇనిషియల్ వాల్యూ అంటే 2019. 2019 ఎంత? 260. పర్సంటేజ్ కావాలి కదా. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 2 13s 2 14s. 13 140. డివైడ్ చేయండి. 13 10s 130. 10 పాయింట్ పెట్టుకుంటే 13 7s 91. ఆన్సర్ వచ్చి 10.7. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ కి కంటిన్యూషన్. 2019లో టోటల్ స్టూడెంట్స్ ఎంత? 2000. 2020లో టోటల్ స్టూడెంట్స్ 2400. ఇక్కడ ఏమడిగారు? స్టూడెంట్స్ స్టడీయింగ్ హ్యుమానిటీస్ ఇన్ 2019. హ్యుమానిటీస్ 2019 అంటే 21 into 20 కదా. 21 into 20 అంటే 420. 2019లో 420. హ్యుమానిటీస్ 2020 అంటే 19 into 24 కదా.
టోటల్ అంటే 100%. 100% 2400. 1% 24. హ్యుమానిటీస్ అంటే 19%. 19 into 24. మల్టిప్లై చేయండి. 19 4 76. 19 2 38. 38 ఒక 7 45. 456. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈ రెండు యాడ్ చేయండి. 420 ఒక 456. యాడ్ చేస్తే 6 7 876. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ డ్యూరింగ్ 2 years టేకన్ టుగెదర్ అన్నారా? పర్సంటేజ్ అడిగారు. డినామినేటర్లో ఏమొస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్లో 2000, సెకండ్ ఇయర్లో 2400. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 876 by 4400 into 100. 2 zeros 2 zeros cancel. 4 11s, 4 2s, 4 1s, 4 9s. 11 219. డివైడ్ చేయండి. 11 1s 11, 109. 11 9s 99. 99 అంటే 10. పాయింట్ మిగిలితే 11 9s 99. ఆన్సర్ 19.91. సెకండ్ ఆప్షన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్, ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ 8 schools. ఇక్కడ 8 schools ఉన్నాయి. PQ J K L M N O. 8 schools ఉన్నాయి. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్? 6000. అన్ని స్కూల్స్ లో కలిపి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 6000. ఇక్కడ పర్సంటేజెస్ లో ఇచ్చారు. ఈ పర్సంటేజెస్ అంతా టోటల్లో కనుక్కోవాలి. టోటల్ అంటే ఎంత? 6000 కదా. టోటల్ అంటే 100%. 6000. 1% ఎంత? 60 కదా. జేలో ఎంతమంది స్టూడెంట్స్ అంటే 12 into 60. 1% 60 కాబట్టి. ఎం అంటే 34%. 1% 60 కదా. 34 into 60. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఎం. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎం అంటే 34 into 60 కదా. క్యూ అంటే 8 into 60 కదా. 60ని కామన్ తీసేస్తే 34లో 8 పోతే ఎంత? 26 కదా. 26 into 60. 6 6 36. 6 2 12. 15. ఇక్కడ 1560 వస్తుంది, కానీ ఇక్కడ 1660 అని ఇచ్చారు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ జేకేఎల్ అన్నారా? అంటే జేని కేని ఎల్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 12 + 6 18. 18 ఒక 22 40. అంటే 40%. 1% 60 కదా. 40% అంటే 40 into 60. 2400. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? ఓన్లీ 2. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ స్పెండింగ్ ఆఫ్ కంట్రీ ఆన్ టూరిజం ఇన్ వేరియస్ స్టేట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2012. ఇక్కడ 8 స్టేట్స్ అయితే ఉన్నాయి. D1 D2 అండ్ సో ఆన్ D8. ఈ పర్సంటేజెస్ అంతా దేని మీద కనుక్కోవాలా? 49,62,000. ద అమౌంట్ స్పెంట్ ఆన్ స్టేట్ D1 అండ్ D4 అన్నారా? D1 అంటే 12, D4 అంటే 14. 12 + 14 అంటే ఎంత? 26 కదా. ఎక్సీడ్ D2 అండ్ D8 అన్నారా? D2 అంటే 11, D8 అంటే 11. 11 + 11 22. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్ కదా. 26కి 22కి డిఫరెన్స్ ఎంత? 4%. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఎంత? 49,62,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 6 4s 24. 4 9s 36. 38. ఆన్సర్ ఎంత? 198,480. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
Given pie chart, study the given pie chart carefully and answer the following question. Entire fund that school gets from different sources. ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్జిఓస్, డొనేషన్, ఇంటర్నెట్ సోర్సెస్. టోటల్ ఫండ్స్ ఎంత? 10 lakhs. If scholarship has to be paid out of the donation fund, డొనేషన్ ఫండ్ నుంచి మనం ఏది పే చేస్తాం? స్కాలర్షిప్. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డొనేషన్ ఫండ్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్? అంటే ఇక్కడ ఏమడిగారంటే డొనేషన్ ఫండ్ నుంచి మనం స్కాలర్షిప్ ని పే చేస్తాం అంటే డొనేషన్ ఫండ్ లో ఎంత పర్సంటేజ్ మనం యూజ్ చేసాం స్కాలర్షిప్ కోసం అని అడిగారు. ఓకేనా? ఫస్ట్ డొనేషన్ ఫండ్ కనుక్కోండి. డొనేషన్ ఫండ్ అంటే 35%. 35% ఆఫ్ 10 lakhs. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 4 zeros వస్తాయా? డొనేషన్ ఫండ్ వచ్చి 3,56,000. నెక్స్ట్ ఇక్కడ కూడా టోటల్ ఫండ్స్ వచ్చి 10 lakhs. వచ్చిన ఫండ్స్ ని స్కూల్ మెయింటెనెన్స్ కి, పేమెంట్ కి, స్కాలర్షిప్ కి, రిజర్వ్డ్ కి యూజ్ చేస్తారు. స్కాలర్షిప్ వచ్చి 26%. 26% ఆఫ్ 10 lakhs. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. అంటే స్కాలర్షిప్ కోసం ఎంత యూజ్ చేస్తాం? 2,60,000 యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు డొనేషన్ ఫండ్ ఎంత ఉంది? 3,50,000 ఉంది. స్కాలర్షిప్ ఎంత యూజ్ చేస్తాం? 2,60,000. ఎంత పర్సంటేజ్ యూజ్ చేసామని అడిగారు. 4 zeros 4 zeros క్యాన్సిల్, 5 sevens 5 20s, 7 520, 7 sevens 49, 30 కదా, 7 4s 28. ఆన్సర్ 74 తో స్టార్ట్ అవ్వాల. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద పై చార్ట్, ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. ఇక్కడ పై చార్ట్ విత్ డిగ్రీస్ ఇచ్చారు. ఇంత ముందుగా పై చార్ట్ విత్ పర్సంటేజెస్ ఇచ్చారు, పై చార్ట్ విత్ డిగ్రీస్ ఇచ్చారు. డిఫరెంట్ ఏరియాస్ ABCDE MBA ప్రోగ్రామ్. టోటల్ స్టూడెంట్స్ ఎంత? 2,100. టోటల్ అంటే ఎన్ని డిగ్రీస్? 360 degrees. టోటల్ అంటే 360 degrees. ఎంత? 2,100. 0 0 క్యాన్సిల్, 2 18s, 2 10s, 2 5s. అంటే 18 degrees ఎంత? 105. ఇప్పుడు చూడండి, డి అంటే 54 degrees. ఎలా చేయాలా? రిలేషన్ ఇంటూ 3 కదా, 18 into 3 54, 105 into 3 315. లేదు, ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ కావాలంటే 97.2. టోటల్ 360 degrees. టోటల్ ఎంత? 2,100. ఈ అనే ఏరియా ఎంతమంది తీసుకున్నారంటే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ స్పెషలైజింగ్ ఇన్ బి అన్నారా? బి అంటే ఎంత పర్సెంట్? బి అంటే 75.6%. మీరు ఎలా కూడా చేసుకోవచ్చు, నేను సింపుల్ గా చెప్తాను చూడండి. 72 ప్లస్ 3.6 అని రాసుకోవచ్చా? 18% ఎంత? 105. 18% 105 ఇంటూ 4 చేశారనుకోండి 72 వస్తుంది. ఇంటూ 4 చేస్తే 420 వస్తుంది. 72% 420. ఇప్పుడు 3.6% కనుక్కుందామా? ఇంటూ 2 చేయండి. 18 into 2 36. 36% ఎంత? 210. 3.6% అంటే 21. 420 plus 21 441. స్కూల్ బిలో ఎంతమంది ఉంటారు? బి అనే స్పెషలైజేషన్ ఎంతమంది తీసుకుంటారు? 441. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిమేల్సే కదా కావాల్సింది. ఇక్కడ బిలో మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 4:3. ఇక్కడ బి మేల్స్ కనుక్కుందామా? మేల్స్ అంటే 4 parts.
టోటల్ 7 పార్ట్స్. టోటల్ ఎంత? 441. 7 6 42, 7 3s. School B males 4 into 63, 4 3s 12, 252. మేల్ స్టూడెంట్స్ బి అంటే ఎంత వచ్చింది? 252. నెక్స్ట్ డి చూద్దాం అదే విధంగా. డి అంటే 315. డి అంటే ఎంత వచ్చింది? 315. మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 8:7. ఫిమేల్స్ కనుక్కుందామా. ఫిమేల్స్ అంటే 7 పార్ట్స్, టోటల్ 15 పార్ట్స్. టోటల్ ఎంత? 315. 15 2s 30, 15 1s 147 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ ఇన్ డి. ఫిమేల్ డి అంటే 147. పర్సంటేజ్ లెస్ అన్నారా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 252లో 147 తీసేయండి. 105 కదా. 105 బై దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ. దెన్ తర్వాత ఏముంది? 252. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ నెంబర్ ఆఫ్ టైర్స్ ఆఫ్ 6 కంపెనీస్. 6 కంపెనీస్ ఉన్నాయి, ABCDEF. నెక్స్ట్ పర్సంటేజెస్ ఇచ్చారు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ సెంట్రల్ యాంగిల్స్ ఫౌండ్ బై సెక్టార్స్ ఎఫ్ అండ్ ఏ అన్నారా? ఎఫ్ఏ. ఎఫ్ అంటే 28%, ఏ అంటే 12%. యాడ్ చేస్తే 40%. పర్సంటేజ్ని యాంగిల్లోకి మార్చాలి. ఎలా మార్చాలా? ఎఫ్ఏ అంటే టోటల్ 40%, టోటల్ అంటే 100%, టోటల్ అంటే ఎన్ని డిగ్రీస్? 360 డిగ్రీస్. ఎలా కనుక్కోవాలంటే వాల్యూ బై టోటల్ ఇంటూ 360. ఎఫ్ ప్లస్ ఏ అంటే 40, టోటల్ 100%, టోటల్ అంటే ఎన్ని డిగ్రీస్? 360 డిగ్రీస్. 22s 25s, 5 7s 35, 5 2s. 2 into 72, 144. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గివెన్ పై చార్ట్ షోస్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 స్కూల్స్. ఇక్కడ 5 స్కూల్స్ ఉన్నాయి, ABCDE. ప్రతి స్కూల్లో బాయ్స్ గర్ల్స్ రేషియో ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఎంతో ఇవ్వలేదు, 100 అనుకోండి, ప్రాబ్లం లేదు. టోటల్ స్టూడెంట్స్ 100 అనుకుంటే ఈ పర్సంటేజెస్ మొత్తం యాడ్ చేస్తే 100 రావాలి. 28% ఆఫ్ 100 అంటే 28 వస్తుందా? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. స్కూల్ ఏలో 28 ఉన్నారు, స్కూల్ బిలో 15, స్కూల్ సిలో 24, స్కూల్ డిలో 18, స్కూల్ ఈలో 15. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ బి అన్నారా? స్కూల్ బి మీద ఫోకస్ చేద్దాం. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ 15. రిలేషన్ 3 కదా. రిలేషన్ 3. ఫస్ట్ ఉండేది గర్ల్స్, నెక్స్ట్ ఉండేది బాయ్స్. స్కూల్ బిలో గర్ల్స్ 6, బాయ్స్ 9. ఇక్కడ ఏమడిగారు? ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఫ్రమ్ ఆల్ ద 5 schools is represented as pie chart. Next, total number of girls from all schools is represented as pie chart. Total girls కనుక్కుందామా. టోటల్ ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 7 పార్ట్స్ 28. రిలేషన్ 4 కదా. గర్ల్స్ ఎంత? 12. టోటల్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ 24. రిలేషన్ 3. గర్ల్స్ 15. టోటల్ 3 పార్ట్స్. 1 + 2 3. రిలేషన్ 6. గర్ల్స్ వచ్చేసి 6. టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ 15. రిలేషన్ 3. 5 into 3 15. టోటల్ గర్ల్స్ 12. అన్ని స్కూల్స్ లో కలిపి మొత్తం ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? ఇక్కడ 12, ఇక్కడ 6, ఇక్కడ 15, 6 12.
యాడ్ చేయండి. 2, 8, 10, 16, 21, 351. టోటల్ ఎంతమంది? 51. ఇక్కడ ఏమడిగారు? మెజర్ ఆఫ్ సెక్టార్ యాంగిల్ ఆఫ్ బి అన్నారా? స్కూల్ బి గాల్స్ అంటే 6 కదా. వాల్యూ బై టోటల్ అని చెప్పానా? స్కూల్ బిలో ఉంటే గాల్స్ 6, టోటల్ గాల్స్ 51. మనకి యాంగిల్ కావాలి కాబట్టి టోటల్ 51, టోటల్ 360 డిగ్రీస్. క్యాన్సల్ చేస్తే అయిపోతుంది. 3 2s 3 17s, 17 720 కదా. నెక్స్ట్ 17 4s 68, 40 కదా. 17 2s 34. నియరెస్ట్ అన్నారు కదా, అంటే ఆన్సర్ 42. లాస్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. డేటా ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గోవా, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. టోటల్ పాపులేషన్ ఎంత? టోటల్ పాపులేషన్ వచ్చి 327,60,000 లేదంటే 3,27,60,000. In 1998, there was an increase of 20% in the population of Goa. 1998 లో గోవా పాపులేషన్ ఎంత పెరిగింది? 20% పెరిగింది. చూడండి, గోవా, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ గోవా ఎంతో తెలియదు కదా, 12 అనుకోండి. అరుణాచల్ ప్రదేశ్ 25. నెక్స్ట్ ఇక్కడ 1998 లో 20% పెరిగింది, 10% పెరిగింది. మనల్ని ఏమడుతున్నారు? రేషియో ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ గోవా అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ 1997. అంటే 1 year బ్యాక్ వెళ్ళాలి కదా. 12 ఇంటూ ఫస్ట్ గోవా పాపులేషన్ 20% పెరిగింది. 100 + 20 120/100. ఫ్రంట్కి వెళ్తే 120/100, బ్యాక్కి వెళ్తే 100/120. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ 25, 10% పెరిగింది. 100 + 10 110/100, బ్యాక్కి వెళ్తే రివర్స్ 100/110. ఇంకా రేషియో కనుక్కునేచ్చు. టోటల్ రాసినా కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇది టోటల్ రాయాల్సిన పని లేదు. 0 0 క్యాన్సిల్, 100 100 క్యాన్సిల్. నెక్స్ట్ 12 12 క్యాన్సిల్ కదా. ఫైనల్గా 11:25. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.